ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంట్లో జరిగే మొదటి పెళ్లి మరి మా స్టేటస్ కి తగ్గట్టుగా ఉండాలిగా. మీరు చేస్తున్న ఏర్పాట్లు చూస్తేనే తెలుస్తోంది పెళ్లి ఎంత గ్రాండ్ గా జరగబోతోందో అనేది. చెల్లెమ్మా, ఏంటన్నయ్యా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఆలోచిస్తున్నావేంటి? పర్వాలేదు, చెప్పు. అరుణ్ పద్ధతి ఏంటో నాకు కొంచెం తేడాగా అనిపిస్తోంది. ఒకసారి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నీకెందుకలా అనిపించింది? ఏం జరిగింది? ఈ పెళ్లి ఇష్టం లేనట్టు తన ప్రవర్తన ఉంటుందొదినా. ఇంట్లో అందరూ పెళ్లేర్పాట్ల గురించి ఇంత టెన్షన్ పడుతుంటే తను మాత్రం అదేం పట్టనట్టు తిరుగుతున్నాడు. బయటెక్కడో ఏదో ప్లాన్ చేస్తున్నాడని నాకు కొద్దిగా అనుమానంగా ఉంది. మీరా అనుమానాలన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు నా కొడుకు. నా అల్లుణ్ణి అనుమానించాలని కాదమ్మా, నా కూతురు జీవితం కదా. ఏదైనా తేడా వస్తే దాని బతికేమైపోతుందో అని నా భయం. అవునొదినా, అరుణ్ నీ మాట జవదాటడు కాని ఈ రోజుల్లో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు? అందులోనూ ఆ రోజాతో దాదాపు పెళ్లి వరకు వెళ్ళి అది బయట నుంచి ఏమైనా ఆ అల్లుడు మనసు పాడు చేస్తుందేమో అని కొంచెం భయంగా ఉంది. అరుణ్ 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 Mom? నా పెద్ద కొడుకంటే ఏమనుకుంటున్నారు? నా మాటే వీడి మాట. రే అరుణ్, వీళ్ళు నీ గురించి ఏదో అనుమానపడుతున్నారు. తెలియకుండా ఏదో చేస్తున్నావని, నీకీ పెళ్ళంటే ఇష్టం లేదని, నా కోసం నటిస్తున్నావని, నీ తల్లిని నువ్వు మోసం చేస్తున్నావని వీళ్లల్లో వీళ్ళు రకరకాలుగా అనుమానాలు పెంచుకుంటున్నారు. చెప్పు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. చెప్పేయండి అరుణ్ బాబు. చెప్పరుణ్. అమ్మ చెప్పిన మాటే వింటాను. మీరు అనుమానించినట్టు ఏమీ లేదు అని చెప్పు. అమ్మ చూపించిన దీక్ష మెళ్ళోనే తాళి కడతాను అని చెప్పు. నా మనసులో ఇంకెవ్వరూ లేరు, మరో ఆలోచన రాదు అని చెప్పు. అరుణ్ బాబు, ఇదే మంచి అవకాశం, చెప్పేయండి. నేను ఇలా అడిగితే మా అమ్మే నన్ను అనుమానిస్తుందా అని నా కొడుకు అవమానపడతాడు. వాడి తరపున ఈ రమాదేవి చెప్తోంది. ఈ రమాదేవి స్థాయిని, అంతస్తుని తగ్గించే ఎలాంటి తప్పు నా బిడ్డ చెయ్యడు. నా బిడ్డ చెయ్యడు. నా బిడ్డ చెయ్యడు. నా బిడ్డ చెయ్యడు. చిన్నప్పటి నుంచి నేను అలా పెంచుకున్నాను. వాడిలో నన్ను నేను చూసుకున్నాను.
అమ్మ చెప్పింది చెయ్యడం తప్ప లేదు. నాకు ఇది కావాలి అని ఆనాడు అనలేదు, ఈనాడు అనడు. మీరు అనుమానించినట్టుగా నా బిడ్డ నన్ను మోసం చేసే రోజంటూ వస్తే ఆ రోజు ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు, ఈ రమాదేవి ఉండదు. చూసావా, వాళ్ళమ్మ కొడుకునంత వెనకేసుకొస్తున్నా కూడా అల్లుడు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పరా చెప్పంటే కనీసం నోరు కదిపాడేమో చూడు. వాడు మాట్లాడాల్సింది కూడా వాడమ్మే మాట్లాడింది. మనం భయపడినట్లే అల్లుడు కొంప ముంచేటట్లున్నాడండి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ రోజా మెడలో తాళి కడతాడేమో. నార్మల్, అప్. అలాంటి పరిస్థితి వస్తే అంతవరకు చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నాన్నా, అసలు ఇదంతా ఎందుకో? రోజా ఆ గదిలో ఉందని అత్తయ్యకి చెప్పేస్తే సరిపోతుంది కదా. తనే 4 తన్ని బయటికి తరిమేస్తుంది. అలాగా? ఒకసారి మెడపట్టి బయటికి గెంటేసింది. ఏమైంది? ఎవ్వరికీ తెలియకుండా మళ్ళీ ఇంట్లోకొచ్చి చేరింది. మళ్ళీ మీ అత్తయ్యకి చెప్పామనుకో, నువ్వన్నట్టు తన్ని తరిమేస్తుంది. కానీ ఈసారి అది ఇంటికి రావడం కాదు, అల్లుణ్ణి తీసుకెళ్లి ఏ గుళ్ళోనో పెళ్లి చేసేసుకుంటుంది. మీ అత్తయ్య ఎంత అడిగినా అరుణ్ నోరు మెదపలేదు అంటే అరుణ్ మనసులో రోజా ఎంత పాతుకుపోయిందో అర్థం కావట్లేదా? మరిప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? ప్లాన్ వేశా. మళ్ళీ మనకు ఎలాంటి సమస్య లేకుండా, మన దీక్షకు ఆ రోజా అడ్డు రాకుండా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టేశా. అవునా? మరి ఇంత మంచి విషయం చెప్పరే? ఏం ప్లాన్ చేశారు? ఆ రోజా అనేది బ్రతికుంటేనే కదా మన దీక్షకి అడ్డు. ఆ రోజానే లేకపోతే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.